నమస్తే వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. భూభారతి పోర్టల్లో అమలులో భాగంగా శుక్రవారం అల్లాదుర్గ మండలం చేవెళ్ల గ్రామంలో రైతు వేదికలో భూభారతి చట్టం 2025 అవగాహన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, ఆర్జీఓ రమాదేవి, తహసీల్దార్ మల్లయ్య, కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ శేషారెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూముల విషయంలో ఎలాంటి సమస్యలు ఏర్పడినా సంవత్సర కాలంలో పరిష్కరించుకోవడానికి భూభారతి ద్వారా అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు. భూ సమస్యలపై గతంలో కోర్టులను ఆశ్రయించేవారని నేడు కోర్టులను ఆశ్రయించకుండానే షెడ్యూల్ ను ఏర్పాటు చేసి భూమి విలువ 5 లక్షలలోపు ఉన్న పక్షంలో ఆర్డీఓ స్థాయి, 5 లక్షల పైగా ఉన్న పక్షంలో కలెక్టర్ స్థాయి అధికారులు సమస్యను పరిష్కరించడానికి అవకాశం కల్పించాలని తెలిపారు. భూమి విషయంలో దరఖాస్తు చేసుకున్న వ్యక్తి ఆ రోజు నుండి సంవత్సర కాలంలోపు సమస్యను పరిష్కరించడం జరుగుతుందని, కలెక్టర్ స్థాయిలో సమస్యను పరిష్కారం కాని పక్షంలో CCLAకు ఫిర్యాదు చేసుకోవచ్చని సూచించారు. ప్రస్తుతం మండల తహసీల్దారు, సబ్ రిజిస్టర్ అధికారులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నారని, ఇక నుండి చేసే రిజిస్ట్రేషన్లను అన్ని పరిశీలించిన అనంతరమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగుస్తుందని తెలిపారు. గతంలో ధరణిలో కొన్ని లోపాలుండడం వల్ల భూ సమస్యలు పరిష్కారం కాలేదని, ఇప్పుడు ప్రభుత్వం రూపొందించిన భూభారతిలో వాటిని సరిచేసిందన్నారు. భూభారతిలో రెవెన్యూ రికార్డులను సరిగ్గా మెయింటైన్ చేస్తారని, ప్రతి సంవత్సరం భూముల రికార్డులను తీసి ఆ ఫైళ్లను తహసీల్దార్ కార్యాలయంలో భద్రపరుస్తామన్నారు. ఇప్పుడు అమలు చేస్తున్న భూభారతిలో సైతం ఎలాంటి లోపాలున్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. భూమికి సంబంధించి ఏదైనా తప్పు జరిగితే సంబంధిత తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లవచ్చని, అక్కడ పరిష్కారం కాకపోతే ఆర్డీఓకు అప్పీలు చేసుకోవచ్చని, అక్కడ కూడా న్యాయం జరగకపోతే కలెక్టర్కు అప్పీలు చేసుకునే అవకాశం భూభారతిలో ఉందని తెలిపారు. ఈయననే కాస్టులో ఉన్నాడు అనేసి వాళ్ళకి నిర్ధారించుకున్నట్టయితే, ఏవైతే ఇంతకుముందు అప్లై చేసుకొని 2014 కంటే ముందు సాదా పేపర్ ద్వారా కొన్నట్టయితే వాళ్ళందరికీ కూడా మనము ఇప్పుడు పట్టా చేయడానికి కూడా మనకి కొత్త భూభారతి చట్టంలో ఈ ఆస్కారం ఉండడం జరిగింది. అదే విధంగా ఇంతకు ముందు చాలా కేసెస్ పాత యాక్ట్ లో మనం చూసినట్టయితే, ఎవరైనా చనిపోయినారు అనుకోండి, చనిపోయినప్పుడైతే సో వాళ్ళ వారసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు MRO ఆఫీస్ కి పోయి మేమిద్దరం వారసులం, ఇద్దరం కొడుకులం ఉన్నాం, మేమిద్దరం వారసులము, మాకు పట్టా చేయండి అనేసి MROకి అప్లై చేసుకున్నట్టయితే MRO ఎంక్వైరీ చేయడానికి వీలు లేదు. పాత చట్టంలో వాళ్ళిద్దరు ఒక జాయింట్ స్టేట్మెంట్ ఇస్తారు. మా తండ్రి చనిపోయినాడు, మా తండ్రికి 2 పిల్లలు, నేను మా తమ్ముడు, మా ఇద్దరికి ఉన్న 5 ఎకరాలు చెరు సగం ఎకరాలు మాకు చేసేయండి అనేసి వాళ్ళ జాయింట్ స్టేట్మెంట్ ఇస్తే తహసీల్దార్ ఇంకా ఏమి ఎంక్వైరీ చేయడానికి ఉండదు. గమ్మున వాళ్ళిద్దరి పేరు మీద 2.5 ఎకరాలు చేసేయాల్సిందే ఉన్నదని కూడా చెప్పమని చెప్పడం జరిగింది. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు ఈరోజు మన అల్లాదుర్గ మండలంలో సో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ భూభారతి చట్టం పైన అవగాహన గురించి అనేసి మనం ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ భూభారతి చట్టంలో మెయిన్ థింగ్ మనం తీసుకున్నట్టయితే రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటారు. సో అంటే ఇప్పుడు ఆ భూమి ఎవరిది, సో ఫలానా ఇల్లయ్యదా, ఫలానా మల్లయ్యదా, సో రాములుదా, ఎవరిది అనేసి ఆ రికార్డ్ ఆఫ్ రైట్స్ లో మనం ఇంతకు ముందు పహానీలలో రాస్తా ఉండే. సో ఆ పహానీలలో ఏం చేస్తుంటే ఇంతకుముందు ఎవరైతే విలేజ్ లెవెల్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటుండో VROలు కానీ సమస్యలు పరిష్కరించాలన్నా కానీ సాధ్యాలు అవన్నీ కూడా పరిశీలించి దాని ప్రకారంగా ఇంతకుముందు యాక్షన్ తీసుకుంటా ఉండే. సో ఇప్పుడు కరెంట్ గా మాత్రం సో హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఇందాక స్పీచ్ మీరు చూసినారు, భూభారతి అనేసి కొత్త చట్టం తీసుకొని రావడం జరిగింది. సో ఈ భూభారతి చట్టం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజున మనకి హైదరాబాద్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. సో ఆ రోజు నుంచి ఈ భూభారతి చట్టం అనేది కొత్తగా మనకి ఇప్పుడు అమలైతా ఉంది. సో ఈ భూభారతి చట్టము మరి ఇంతకు ముందున్న ధరణి యాక్ట్, ఇంతకు ముందున్న ధరణికి సంబంధించిన సమస్యలు కానివ్వండి, ఈ భూభారతి ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి దీంట్లో ఏ విధమైన సమస్యలు ఇంతకుముందు పరిష్కారం కానివి ఇప్పుడు ఏ విధంగా పరిష్కారం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో పాత యాక్ట్ కి కొత్త యాక్ట్ కి ఏంటి డిఫరెన్సెస్ అనేసి చెప్పడానికి అనేసి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ప్రతి మండలానికి కూడా కంపల్సరీగా రెవెన్యూ బృందం మొత్తం అక్కడికి వెళ్ళేసి అక్కడ ప్రజలకు కలిసి సో వాళ్ళకి మొత్తం వివరంగా ఈ కొత్త చట్టంలో ఏమేమి కొత్త సూచనలు వచ్చినాయి అవన్నీ కూడా వాళ్ళకి వివరించి చెప్పాలనేసి, తద్వారా మళ్ళీ వాళ్ళు ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఊర్లో ఉన్న ప్రజలు చాలా మంది కూడా ఇంతకుముందు ఇబ్బంది పడిన వాళ్ళు ఉండి ఉండొచ్చు, అందరిది కూడా రికార్డ్ మొత్తం కూడా వాళ్ళందరిది కూడా తీసేయడం జరిగింది. సో దాని ద్వారా చాలా మంది పేద ప్రజలు ఇంతకుముందు చాలా మంది ఎవరైతే పెద్ద ల్యాండ్ లార్డ్స్ ఉంటారో వాళ్ళందరి దగ్గర కూడా వాళ్ళు భూమి కొనుక్కు
కొనుక్కున్న వాళ్ళ పేర్లు కూడా తీసేసి ఎవరైతే ఇంతకుముందు అమ్మేసి వెళ్ళిపోయినారో ఆ ఊర్ల నుంచి, ఎవరైతే పెద్ద పెద్ద పట్టేదారులు అమ్మేసి వెళ్ళిపోయి ఉంటారో వాళ్ళ పేర్లు, అంటే ఈ కొనుక్కున్న పేదవాళ్ళకి వాళ్ళకి అవగాహన లేకుండా సో వాళ్ళు ఎవరు కూడా పేరు మార్పిడి చేసుకోకపోవడం వల్ల ఇంకా పాత పట్టేదారుల పేరు రావడం వల్ల ధరణి వచ్చినాక వాళ్ళ పేరు రిఫ్లెక్ట్ కావడం వల్ల వాళ్ళకే పాస్బుక్లు వచ్చినాయి, వాళ్ళే కంటిన్యూ అయిపోతూ వచ్చినారు. సో ఇటువంటి వాటికి ఏమన్నా మాకు కూడా ప్రజావాణిలో చాలా మంది కూడా వచ్చి అప్లికేషన్లు పెట్టుకున్నప్పుడు కూడా మేమేం చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఇంతకు ముందు ఉన్న